ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూచుచూ కనిపెట్టుచున్నది. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మొలుగుచున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, కనుక ఏ కృపావరం నందు లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మనము దత్తపుత్రం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చివరిగా ఒక మాట, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆయనను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మా కోసం కొత్త భూమిని క్రొత్త ఆకాశమును ఏర్పరిచే ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. పాతవు మరుబడి క్రొత్త వాటిని నీతిని నివసించిన సెలవిస్తున్నారు. అందరిని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు తెలియజేసుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.